అప్పుడప్పుడు రైతుల పట్ల సర్కారు తీసుకునే కొన్ని నిర్ణయాలు చూసి షబ్బాష్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏం వివరం తప్పిన సర్కార్ అని కూడా అనబుద్ధి అవుతుంది. ఎందుకంటే సర్కార్ తరఫుకించి ఇచ్చేదేదో సీదియక యాపులని బుకింగులని రైతుల పంతన అమలుతుంటారు. ఇప్పటికే యూరియా కోసం తెలంగాణ సర్కారు ఓ సపరేట్ యాప్ తెచ్చింది కదా, అగో అదట్లుండగానే సెంటరోళ్ళు ఇంకోటి తెస్తారట. మరి ఆ యాప్ ఏందో మీరే చూడుండ్రి. మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టే అవుతుంది కదా రైతుల పరిస్థితి. అరే ఇప్పటికే యూరియా యాప్ ఎట్లా వాడాలనో తెలియక, ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియక చాలా మంది రైతులు కింద మీద అవుతుర్రు. యూరియా యాప్ వద్దంటే వద్దు, దాన్ని బంద్ చేసి పడేయాలి అని ఆడాడ మస్తు లొల్లులు అయినాయి. ఇక ఈ ఉన్న పంచాయతీ జాలదన్నట్టు ఇంకో యాప్ దేవబోతుందట సెంటర్ సర్కారు. అదేంది FFS అంట, అంటే ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అన్నట్టు. ఇగో ఈ పేరుతో ఇంకో కొత్త యాప్ తెచ్చే ఏగిలమో ఒప్పు చేస్తుంది. ఇంతకు మునుపు తెలంగాణ సర్కారు తెచ్చిన యాప్ల యూరియా ఒక్కటే బుక్ చేసుకొని కడువ మందులని దుకాణాలలో కొనుక్కునేది జనాలు, తెలుసు కదా. ఇక ఈ సెంటర్ సర్కార్ తెస్తున్న యాప్ల యూరియానే కాదు, పంటలకు కావలసిన మందులు, దుక్కు పిండి గిట్లా ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అంటే ఇంత మునుపు లెక్క నేరుగా దుకాణాలకు పోయి కొనుడు ఉండదు, బుక్ చేసుకోవాలి, దుకాణం కాడికి పోయి తీసుకోవాలి. అది కూడా ఈ నెల 6 తారీఖు సందే. ఇది ఇట్లుంటే యూరియా సరిపోను ఇయ్యలేకగా తప్పు సెంట్రల్ మీదకి నెడుతుర్రు అని చెప్పి ఈ నడుమ సెంట్రల్ లీడర్లు రాష్ట్ర సర్కారు మీద గరమైన ముచ్చట ఎరుకున్నదే కదా. అగోగా నడుమంతరపు దళారు వ్యవస్థ బంద్ చేసి ఒక్క బస్తాగిన దొంగతనంగా పోకుండా సీదా రైతులకే ఇయ్యాలి అని చెప్పి ఈ ఇకమతి చేస్తుర్రు అన్నట్టు. కాకపోతే రాష్ట్ర సర్కారు తెచ్చిన యూరియా యాప్ల విడతల వారికి ఇచ్చేది ఈ సెంటర్ల దాంట్లో మాత్రం ఒకటే పాలి. అది గిన ఎంత బుక్ చేసుకుంటే అంత ఒకటే పాలినట. మొత్తానికి ఇప్పుడు యూరియా యాప్లు 2 అయినాయి. మరి దీంట్లో తెలంగాణ సర్కారు తెచ్చిన యాపే ఉంచుతారో లేకుంటే సెంటర్లు తెచ్చిన యాప్లనే కొనాలంటారో తెలియదు. గాని ఫోన్ల వాడకం పెద్దగా తెలియని రైతులకు ఇదైతే పేద పరిశాన్ ముచ్చటే అని కొందరు అంటుంటే, మందులు దొడ్డిదారిన అమ్ముకునుడు బంద్ అవుతుంది అని కొందరు అనబట్టిర్రు. మరి ఇక ఎండ్లకించి బుక్ చేసుకోమంటారో ఇక చూడాలిగా.